నమస్తే. అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూసారు కదా! మటన్ దమ్ సేమియా అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ లవంగాలు 5, యాలకులు 5, దాల్చిన చెక్క 1, 1 అంగుళం తీసుకున్నాను. జాజికాయ 1, జాపత్రి 1, బిర్యానీ ఆకులు 2 చిన్నవి తీసుకున్నాను. షాజీరా ½ టీ స్పూన్, మిరియాలు 5, ధనియాలు ½ టీ స్పూన్, మటన్ బిర్యానీ మసాలా ½ టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, కారం ½ టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. ఈ మసాలాలన్నీ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ ప్రాసెస్లో నేను 250 to 300 గ్రామ్స్ ఉంది ఈ మటన్, 500 గ్రామ్స్ సేమియా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ఇంకా 500 కాకుండా 750 గ్రామ్స్ సేమియా తీసుకున్నా కూడా సరిపోతుంది ఆ మీట్కి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాలన్నిటినీ ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందాక పెరుగు చూపించాను కదా, ఆ పెరుగు, టొమాటో, ఫ్రై చేసుకున్న ఆనియన్స్తో మ్యారినేషన్ 1 అవర్ ముందు చేసుకుని పెట్టుకోండి. అప్పుడు మసాలాలు బాగా అంటి పెట్టుకుంటాయి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ½ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం బిర్యానీలో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తాం కదా, అలానే ఇందులో కూడా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ కూడా ఈ కుర్మాకి సరిపోయినంత వేసుకోండి. మనమే కాదండి, అరబీ వాళ్ళు కూడా సేమియాలతో మంచి మంచి రెసిపీస్ చేస్తారు. వాళ్ళు ఇంకా రైస్లో సేమియా కూడా వేసి కుక్ చేసుకుంటారు. అది కూడా బాగుంటుంది చప్పగా. ఇలా మ్యారినేట్ చేసుకున్న మీట్ని నేను విజిల్స్కి పెట్టుకున్నాను. నాకు 10 విజిల్స్ వరకు పడతాయి. ఇక్కడ నేను ఘీ వేసుకుని సేమియాల్ని రోస్ట్ చేసుకుంటున్నాను. ఘీ వేసిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేశాను. వెజల్ బాగా హీట్ అయ్యింది. ఇలా సేమియాల్ని రోస్ట్ చేసుకోవడం వల్ల సేమియాలకి మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలా వేయించుకోండి సేమియాల్ని. తర్వాత నేను సేమియాలను నీట్గా తీసేసి అదే వెజల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవడానికి మార్నింగ్ బయటకు వెళ్ళాము. ఇంకా వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా త్వరగా ఇఫ్తార్ టైం అయిపోతుంది అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత వీటిని దమ్ సేమియా మీద వేయడానికి వేయించుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేగేటప్పుడు కూడా ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసాను ఆనియన్స్ని. ఇప్పుడు అదే వెజల్లో కుక్ చేసుకున్న కుర్మా ఉంది కదా, మటన్ కుర్మా, ఆ కుర్మాని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుని కుర్మా అనేది చక్కగా కుక్ అయింది. పీస్ కూడా మెత్తగా అయింది. నాకు ఎంతైతే గ్రేవీ కావాలో అంతే గ్రేవీ ఉంది. సేమ్ ఎగ్జాక్ట్గా మనం బిర్యానీ చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియాల్ని ఇందులో వేసిన తర్వాత మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చిన్న గ్లాస్తో నేను 2 గ్లాస్ మిల్క్ వేసుకున్నాను. కింద అడుగంటకుండా ఒక ఐరన్ ప్యాన్ని పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ పెట్టి దమ్కి ఇస్తున్నాను. నార్మల్గా అయితే మనం బిర్యానీకి 40 మినిట్స్ పెడతాం కదా దమ్కి. ఇలా సేమియాకి 40 మినిట్స్ ఏం అవసరం లేదండి. ఓన్లీ ఒక 20 మినిట్స్ సరిపోతుంది. ఆ పాలు వేస్తాం కదా, ఆ పాలతోనే దమ్ అయిపోతుంది ఇంకా బిర్యానీ మొత్తం. ఇటు నుండి ఎయిర్ పోకుండా నేను అన్ని వైపులా చక్కగా అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకుంటున్నాను, కవర్ చేసుకుంటున్నాను. అల్యూమినియం ఫాయిల్ లేకపోయినా కూడా దమ్కి ఇచ్చుకోవచ్చు. అల్యూమినియం ఫాయిల్ అయితే ఆ హీట్ అందులోనే ఉంటుంది. దమ్ ఇచ్చేటప్పుడు మిల్క్ వేయమని చెప్పాను కదా, ఒకవేళ మీ దగ్గర మిల్క్ లేకపోతే మిల్క్ ప్లేస్లో వాటర్ని కూడా వేసుకోవచ్చు. ఈ మిల్క్ అనేవి నేను చిన్న గ్లాస్తో 2 గ్లాస్ తీసుకున్నానని చెప్పాను కదా, నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ 2 గ్లాస్ సరిపోయినాయి. మీకు సరిపోకపోతే మీరు కొంచెం వాటర్ ఆర్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు దమ్ ఇచ్చే ప్లేస్లో. సేమియాలు ఏం మెత్తబడవు.
మీరు చూసుకుని వాటర్ ఆర్ మిల్క్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినవి. నేను తీసుకున్న మిల్క్ క్వాంటిటీతో 20 మినిట్స్ అయిపోయిన తర్వాత తీస్తున్నాను. చూడండి, ప్రతి రంజాన్ బక్రీద్లో మా మమ్మీ ఈ రెసిపీని తప్పకుండా చేస్తారండి, చికెన్తో కానీ మటన్తో కానీ. చూడండి, వావ్ అనేటట్లు ఉంది. మా అమ్మాయి పక్క నుండి వావ్ అంటుంది. చక్కగా పొడి పొడిగా ఉడికిందండి, అసలు ముద్దగా అవ్వలేదు. సేమియా బిర్యానీ అంటే ముద్దగా అయిపోతుంది అని భయం వస్తుంది, కానీ అలాంటి భయం ఏం లేదు. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఒకసారి ట్రై చేసి ఇఫ్తార్ టైంలో నన్ను గుర్తు చేసుకోండి, రజియా రెసిపీ చేశామని చెప్పి. నా వీడియోస్లో అమ్మమ్మ చేసే చికెన్ సేమియా బిర్యానీ కూడా ఉంది, అది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చికెన్ అండ్ మటన్ రెండింటితో ట్రై చేయండి. చూడండి, ముక్క కూడా మెత్తగా ఉడికింది. ఓకే అండి, మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.